Resonance. First of all, any compound, okay, resonance ni exhibit cheyalante okay, a molecule must be planar. Molecule must be planar. Okay, na planarity undali. Planarity means maximum sp2 carbons. Okay na, sp2 carbons undali. Next, continuous conjugation. Continuous conjugation. Okay na. Next, continuous conjugation means continuous conjugation undali, compulsory conjugated system undali. Conjugated system. Okay na. The three conditions ni satisfy aithe molecules resonance ni exhibit chestayi. Okay na. Right. Conjugated system ఒకసారి డిస్కస్ చేద్దాము. తర్వాత నెంబర్ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఎలా రాయాలి అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఓవరాల్ గా. ఫస్ట్ కాంజుగేటెడ్ సిస్టమ్స్. Conjugated system. Okay, right. First one, pi conjugation. Pi conjugation. For example, CH2 double bond CH, single bond CH, double bond CH2. ఓకే, మాలిక్యూల్ తీసుకున్నామా. మాలిక్యూల్లో కార్బన్స్ అన్ని కూడా sp2 హైబ్రిడైజేషన్. అన్ని కార్బన్స్ కి హైబ్రిడైజేషన్ ఏంటి? sp2. ప్లేనారిటీ ఉంది. ఓకేనా. డబల్ బాండ్, సింగిల్ బాండ్, డబల్ బాండ్, కంటిన్యూస్ కాంజుగేషన్ ఉంది. ఓకేనా. కాంజుగేటెడ్ సిస్టమ్ ఉంది దీనిలో. రైట్. రెజొనెన్స్ ఎలా రాయాలి? ఫస్ట్ ఈ పై బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని కార్బన్ మీదకి షిఫ్ట్ చేసాం. ఓకేనా. కార్బన్ గెట్స్ నెగటివ్ చార్జ్. CH2 డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH, CH2 మైనస్ ప్లస్. ఓకే, పై ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ చేసాం. పై ఎలక్ట్రాన్స్ ని షిఫ్ట్ చేసాం. జీఓసి చెప్తున్నానమ్మా, రెజొనెన్స్ తర్వాత చెప్తాను, అదే ఐసోమెరిజం తర్వాత చెప్తాను. జీఓసి చెప్తున్నాను. ఓకేనా. రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఓకేనా ఈ పై ఎలక్ట్రాన్స్ ని కూడా సేమ్ ఇలాగే షిఫ్ట్ చేసాం. CH2 ప్లస్ సింగిల్ బాండ్ CH మైనస్ సింగిల్ బాండ్ CH ప్లస్ CH2 మైనస్. ఓకే, ఈ కార్బన్ 1 ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఈ కార్బన్ 1 ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఈ కార్బన్ 1 ఎలక్ట్రాన్ రిచ్. ఓకే, సో ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ చేసామనుకోండి, పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది కదా. CH2 ఓకే, సింగిల్ బాండ్ CH, డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH2 మైనస్. ఓకే, ఈ టైప్ ఆఫ్ కాంజుగేషన్స్ ని పై కాంజుగేషన్ అంటారు. పై కాంజుగేషన్. ఆరో మార్క్ చూడండి, ఒకే డైరెక్షన్ ఉంది. అబ్జర్వ్ చేశారా? ఓకేనా. ఏదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఒకే డైరెక్షన్ ఉండాలి. ఏదర్ ఈ డైరెక్షన్ అయినా ఉండాలి ఆర్
యాంటీ క్లాక్ వైజ్ ఈ డైరెక్షన్ అయినా ఉండాలి, అంతేగాని ఈ డైరెక్షన్ లో చేయకూడదు. ఓకేనా? రైట్, ఇట్ ఈస్ ఏ పై కాంజుగేటెడ్ సిస్టమ్. రైట్, నెక్స్ట్ పాయింట్ స్టెబిలిటీ కూడా ఇక్కడే డిస్కస్ చేద్దాము. జనరల్ గా మనకి స్టెబిలిటీ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. న్యూట్రల్ స్ట్రక్చర్స్ ఆర్ more stable than charged structures. Charged structures, neutral structures are more stable than charged structures. Among charged structures, okay na, structure with octet configuration. First octet చూసుకోవాలమ్మా. Octet is more stable. Next వచ్చేసరికి number of covalent bonds. Next point వచ్చేసరికి negative charge on highly electronegative element. Highly electronegative element is more stable. Last point, lesser the charge separation, more is the stability. Okay na? ఈ పాయింట్స్ అన్ని కూడా మనం 1 by 1 ఫాలో అవ్వాలి. Neutral structures are more stable than charged structures. Next, octet configuration. Next, number of covalent bonds. Next, negative charge on highly electronegative element. And last one is lesser the charge separation. The points based చేసుకొని మనం ఇక్కడ స్టెబిలిటీని డిసైడ్ చేయాలి. ఓకేనా? 1, నెక్స్ట్ 2, 3. ఓకేనా? ఇది అర్థం అవడం కోసం రాశానమ్మా, ఇది అవసరం లేదు యాక్చువల్గా. ఓకే, అది అవసరం లేదు, అర్థం అవడం కోసం రాసాము అది. ఇప్పుడు 1, 2, 3లో మనం స్టెబిలిటీని డిసైడ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ స్ట్రక్చర్ ఈజ్ న్యూట్రల్ స్ట్రక్చర్. 1, 2, 3 ఆర్ చార్జ్డ్ స్ట్రక్చర్స్. ఓకే, సో స్టెబిలిటీ ఆర్డర్. న్యూట్రల్ స్ట్రక్చర్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ చార్జ్డ్ స్ట్రక్చర్స్. సో ఫస్ట్ 1 వస్తుంది, గ్రేటర్ దాన్. నెక్స్ట్ 2, 3 డిసైడ్ చేయాలి. 2లో మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదు కార్బన్కి, 3లో కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదు. నెక్స్ట్ నెగిటివ్ చార్జ్ ఆన్ హైలీ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్. ఇక్కడ నెగిటివ్ చార్జ్ కార్బన్ మీద ఉంది, దీనిలో కూడా కార్బన్ మీదే ఉంది. సో ఆ పాయింట్ కూడా వైలేట్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ 2, 4, 5, 6, 7, 8, 9, 10. 2, 4, 5, 6, 7, 8, 9, 10. నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ కూడా సేమ్. నెక్స్ట్ లెస్సర్ ద చార్జ్ సపరేషన్, మోర్ ఇస్ ద స్టెబిలిటీ. ఇక్కడ చార్జ్ చూడండి, డిస్టెన్స్ బాగా తక్కువగా ఉంది, ఇక్కడ చార్జ్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఓకేనా? ఆపోజిట్ చార్జెస్ దగ్గరగా ఉంటే మోర్ స్టేబుల్. లెస్సర్ ద చార్జ్ సపరేషన్, మోర్ ఇస్ ద స్టెబిలిటీ. సో 2 గ్రేటర్ దాన్ 3. ఓకేనా? ఎగ్జామ్లో మనకి ఇలా ఇచ్చేస్తారు, ఎగ్జామ్లో 3 స్ట్రక్చర్స్ ఇస్తారు, ఇచ్చేసి స్టెబిలిటీని కంపేర్ చేయమంటారు. ఇప్పుడు మనం ఈ 4 పాయింట్స్ని ఫాలో అవ్వాలి, 5 పాయింట్స్ని. ఓకేనా? న్యూట్రల్ స్ట్రక్చర్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ చార్జ్డ్ స్ట్రక్చర్స్. ఈ 2 చార్జ్డ్ స్ట్రక్చర్స్, ఇది న్యూట్రల్ స్ట్రక్చర్. సో 1. నెక్స్ట్ అమాంగ్ చార్జ్డ్ స్ట్రక్చర్స్, స్ట్రక్చర్ విత్, ఓకేనా, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఈజ్ మోర్ స్టేబుల్. దీనిలో ఆక్టెట్ లేదు, ఈ స్ట్రక్చర్ లో కూడా ఆక్టెట్ లేదు, ప్లస్ ఉంది. నెక్స్ట్ నెగిటివ్ చార్జ్ ఆన్ హైలీ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్. హైలీ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంటే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ రెండిట్లో కూడా సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ లెస్సర్ ద చార్జ్ సపరేషన్, మోర్ ఇస్ ద స్టెబిలిటీ. ఇక్కడ చార్జ్
చూడండి దగ్గరగా ఉంది, ఇక్కడ దూరంగా ఉంది. సో ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, నెంబర్ 2. Next one, 5 positive conjugation. 5 positive conjugation. CH2 double bond CH single bond CH2 plus double bond single bond positive charge. 5 positive conjugation. ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేయొచ్చు కదా డైరెక్ట్ గా. CH2 ప్లస్ సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంజైల్ కార్బోకేటయాన్ తీసుకున్నాం అనుకోండి, CH2 ప్లస్ ఇట్ ఈస్ ఎలైల్ కార్బోకేటయాన్. ఈ కాంపౌండ్ ని ఎలైల్ కార్బోకేటయాన్ అంటారు. ఎలైల్, ఇట్ ఈస్ బెంజైల్. బెంజైల్ కార్బోకేటయాన్. డబల్ బాండ్ సింగిల్ బాండ్ పాజిటివ్ చార్జ్. 5 పాజిటివ్ కాంజుగేషన్ ప్లస్ డబల్ బాండ్ CH2 డబల్ బాండ్. అగైన్ 5 పాజిటివ్ కాంజుగేషన్. Again 5 positive conjugation. Okay, right. First structure లో only 2 resonating structures possible అయ్యాయి. సెకండ్ వన్ లో బెంజైల్ లో 4 resonating structures possible అయ్యాయి. Number of resonating structures increases. Number of resonating structures increases. Stability of carbocation increases. Stability of carbocation increases. For example, ఈ కార్బోకేటయాన్ కి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా. కార్బోకేటయాన్ అంటే 6 ఎలక్ట్రాన్సే కదా. ఓకేనా, ఇక్కడ చూడండి కార్బన్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే మనం రెజనేటింగ్ స్ట్రక్చర్ రాసిన తర్వాత కార్బోకేటయాన్ ఏమైంది? స్టెబిలైజ్ అయింది. ఓకేనా, స్టెబిలైజ్ అయింది, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఈ కేసు చూడండి, ఈ కేసులో ఫస్ట్ కార్బోకేటయాన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్. రెజనేటింగ్ స్ట్రక్చర్ రాసాం, 8 ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్. అంటే 3 స్ట్రక్చర్స్ లో ఓకేనా స్టెబిలైజ్ అయింది. అబ్జర్వ్ చేయండి. దీనికి ఫర్దర్ గా మరలా మనం రెజనేటింగ్ స్ట్రక్చర్ రాసామనుకోండి ప్లస్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ 3 స్ట్రక్చర్స్ రాసిన తర్వాత నెక్స్ట్ 5th స్ట్రక్చర్ లో మనకు మరలా పాజిటివ్ వస్తుంది. ఓకేనా, అంటే 3 టైమ్స్ స్టెబిలైజ్ అయింది కార్బోకేటయాన్. ఇక్కడ 1 టైం స్టెబిలైజ్ అయింది. ఓకేనా, అలా మీనింగ్ అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ స్టేట్మెంట్ ఇది, నంబర్ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ ఇంక్రీజెస్ అనేది ఒక స్టేట్మెంట్. ఓకే, ఆ స్టేట్మెంట్ ఎందుకు కరెక్ట్ అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, హింట్ ఉంది, రీజన్ ఉంది. ఒక రెజనేటింగ్ స్ట్రక్చర్ రాసిన తర్వాత ఓకే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కార్బన్ ఏమైంది? ఎలక్ట్రాన్ రిచ్ అయింది, స్టెబిలైజ్ అయింది, 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. దీనికి మరలా మనం రెజనేటింగ్ స్ట్రక్చర్ రాస్తే ప్లస్ వస్తుంది. ఓకేనా, కానీ ఇక్కడ చూడండి ఈ కేసులో 3 రెజనేటింగ్ స్ట్రక్చర్స్ రాసిన తర్వాత మరలా పాజిటివ్ వస్తుంది. సో అంటే ఇక్కడ 3 టైమ్స్ స్టెబిలైజ్ అయింది కార్బోకేటయాన్, ఇక్కడ ఓన్లీ 1 టైం స్టెబిలైజ్ అయింది. ఓకేనా, సో నంబర్ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ ఇంక్రీజెస్. స్టెబిలిటీ అంటే 8 ఎలక్ట్రాన్స్ రావడం, ఆక్టెట్ రావడం. ఓకేనా, సో స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ ఆర్డర్ ఏమొస్తుందమ్మా? బెంజైల్ carbocation greater than
allyl carbocation. Benzyl greater than allyl. Okay na. Benzyl carbocation is more stable than allyl carbocation due to more number of resonating structures. Okay, right. Next one. Next one. Pi negative conjugation. Pi negative conjugation. Pi negative conjugation means CH2 double bond CH single bond CH2 minus. Okay, right. Negative electrons ni shift cheyalama. Negative electrons ni shift cheyali. CH2 minus, okay, single bond CH double bond CH2. Actual గా ఇక్కడ 8 electrons ఉన్నాయి అంటే స్టేబులే. 8 electrons ఉంటే ఆక్టెట్ కదా, అయినా సరే ఇది అన్స్టేబుల్. ఎందుకని? ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో లేవు. అండ్ ఈ రెజొనెన్స్ రాసిన తర్వాత ఏమైంది? అదే కార్బన్ ఇక్కడ కూడా 8 electrons ఉన్నాయి, స్టేబుల్. ఎందుకని స్టేబుల్? ఇది ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో పార్టిసిపేట్ అయినాయి. ఓకేనా? 8 electrons ఉంటే స్టెబిలిటీ ఉండదు, 8 electrons బాండింగ్ లో ఉంటే స్టెబిలిటీ ఉంటుంది. ఓకేనా? రైట్. బెంజైల్ కార్బేనియాన్ తీసుకున్నాం. CH2 మైనస్ డబల్ బాండ్ సింగిల్ బాండ్ నెగిటివ్ చార్జ్, పై నెగిటివ్ కాంజుగేషన్, పై నెగిటివ్ కాంజుగేషన్ CH2 minus again pi negative conjugation, double bond CH2 minus again pi negative conjugation minus double bond CH2. ఫైనల్ గా స్టార్టింగ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఓకేనా? కార్బేనియాన్ చూడండి ఎన్ని స్ట్రక్చర్స్ లో స్టెబిలైజ్ అయింది? 1 2 3 స్ట్రక్చర్స్ లో నెగిటివ్ చార్జ్ చూడండి, నెగిటివ్ ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఉన్నాయి. అవునా? అగైన్ లాస్ట్ స్ట్రక్చర్ లో మళ్ళీ నెగిటివ్ వచ్చేసేసి. ఓకే, ఈ స్ట్రక్చర్ లో 1 టైం స్టెబిలైజ్ అయింది, నెగిటివ్ ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఉన్నాయి. మరలా ఫర్దర్ గా రాసామంటే ఇదే వస్తుంది. ఓకే, సో allyl carbanion is less stable than benzyl carbanion. Benzyl carbanion is more stable due to resonance. Okay na? Benzyl carbanion is more stable than allyl carbanion due to resonance center. Reason ఏంటంటే ఇది రీజన్. నెగిటివ్ 8 electrons ఉంటే మనకి స్టేబుల్ కాదు, 8 electrons బాండింగ్ లో ఉంటే స్టేబుల్. ఓకే, రెజొనేటింగ్ స్ట్రక్చర్ రాసిన తర్వాత నెగిటివ్ ఎలక్ట్రాన్స్ బాండింగ్ లోకి వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ మరలా రాసామనుకోండి ఇదే స్ట్రక్చర్ వస్తుంది, అంటే 1 టైం స్టెబిలైజ్ అయ్యింది. ఈ కేసు చూడండి, బెంజైల్ కార్బేనియాన్ ఇదిగోండి రెజొనేటింగ్ స్ట్రక్చర్ రాసాం, నెగిటివ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ రెజొనెన్స్. స్ట్రక్చర్స్ లో నెగిటివ్ ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఉన్నాయి, లాస్ట్ స్ట్రక్చర్ లో బాండింగ్ లో లేవు. సో 3 టైమ్స్ స్టెబిలైజ్ అయింది నెగిటివ్ చార్జ్. సో బెంజైల్ కార్బేనియాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ allyl carbanion. Benzyl carbanion is more stable than allyl carbanion. Okay na? Right. Next one amma. బెంజైల్ కార్బేనియాన్ బెంజైల్ కార్బోకేటైన్ ఎవరు మోర్ స్టేబుల్ అంటే ఎలా చెప్తాము?
రెండు ఇంటర్మీడియట్స్. బైపీసీ స్టూడెంట్ ఒక ఎంపీసీ స్టూడెంట్ అని తీసుకొని ఇద్దరు ఎవరు బాగా చదువుతారంటే ఎట్లా చెప్తాం? చెప్పలేం కదా. వాళ్ళ సిలబస్ వేరు, వీళ్ళ సిలబస్ వేరు, వాళ్ళ ప్రాపర్టీస్ వేరు, వీళ్ళ ప్రాపర్టీస్ వేరు. రెండు ఇంటర్మీడియట్స్, కార్బోకేటయాన్, కార్బేనియాన్. ఓకేనా? మరి రెండింటికి ఎలా కంపేర్ చేస్తాము? ఓకేనా? క్యాటయానికి కాంపిటీషన్ వచ్చినప్పుడు చెప్పొచ్చు, యానియానికి కాంపిటీషన్ వచ్చినప్పుడు చెప్పొచ్చు. ఓకేనా? అంతేగాని క్యాటయాన్ యానియాన్ రెండు కాంపిటీషన్ వస్తే రెండు డిఫరెంట్ కదా. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, పై రాడికల్ కాంజుగేషన్. పై రాడికల్ కాంజుగేషన్. పై రాడికల్ కాంజుగేషన్. CH2 double bond CH single bond CH2 dot. Radical means odd electron, single electron. ఓకే, ఈ పై బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా. ఓకేనా? హాఫ్ 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 యారో రాసామంటే మీనింగ్ ఏంటి? ఒక ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేస్తున్నాం. ఈ హాఫ్ ఎలక్ట్రాన్ కంబైండ్ అయ్యి ఫుల్ బాండ్ ఫామ్ అవుతుంది కదా. సిక్స్ ఎలక్ట్రాన్స్, సిక్సే కదా. 1 2 2 బాండ్స్ అంటే 4 ఎలక్ట్రాన్స్, 4 5 6 7 7 ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి, 8 ఎలక్ట్రాన్స్. ఓకేనా? రెజనేటింగ్ స్ట్రక్చర్ రాయక ముందు 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కార్బన్ దగ్గర. ఓకేనా? రెజనేటింగ్ స్ట్రక్చర్ రాసిన తర్వాత 8 ఎలక్ట్రాన్స్, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. సో రాడికల్ ఏమైంది? స్టెబిలైజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బెంజైల్ ఫ్రీ రాడికల్ తీసుకున్నాం అనుకోండి, డాట్ హాఫ్ హాఫ్ డబల్ బాండ్ CH2 రాడికల్ హాఫ్ హాఫ్ డబల్ బాండ్ CH2 రాడికల్. డబల్ బాండ్ CH2. ఓకే, లాస్ట్ మరలా ఫర్దర్ గా రాసామంటే స్టార్టింగ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది CH2 డాట్. ఓకేనా? సేమ్ కార్బోకేటయాన్స్ కి అయితే అప్లికేషన్ ఉందో సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది. 7 ఎలక్ట్రాన్స్ అంటే డెఫిషియెంట్ అమ్మా, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదు కదా. రెజనేటింగ్ స్ట్రక్చర్ రాసిన తర్వాత 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి అంటే స్టెబిలైజ్ అయింది. ఓకేనా? సేమ్ బెంజైల్ కేసులో కూడా స్టెబిలైజ్ అయింది, 3 టైమ్స్ స్టెబిలైజ్ అయింది. ఓకేనా? అగైన్ ఫిఫ్త్ స్ట్రక్చర్ లో మళ్ళీ రాడికల్ జనరేట్ అయింది. ఓకేనా? సో బెంజైల్ ఫ్రీ రాడికల్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ బెంజైల్ రాడికల్ ఫ్రీ రాడికల్. ఓకేనా? మోర్ స్టేబుల్ దాన్ ఎలైల్ ఫ్రీ రాడికల్. ఓకేనా? తర్వాత ఇంటర్మీడియట్స్ లో వస్తాయి ఇవన్నీ, అక్కడ మరలా డిస్కస్ చేయను. ఓకేనా? బెంజైల్ ఫ్రీ రాడికల్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఎలైల్ ఫ్రీ రాడికల్. ఓకే, ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనం రెజనెన్స్ రాసిన తర్వాత 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, స్టెబిలైజ్ అయిందిగా. ఓకేనా? ఇవి రాసేటప్పుడు హాఫ్ యారో రాయాలి. పై బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ హాఫ్ ఎలక్ట్రాన్ కంబైండ్ అయ్యి బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఆ రిమైనింగ్ 1 ఎలక్ట్రాన్ ని ఇదిగోండి ఇక్కడ రాసేసాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, pi lone pair conjugation.
pi lone pair conjugation. For example, CH2 double bond CH single bond OCH3. ఈ స్ట్రక్చర్ తీసుకున్నామా, double bond single bond lone pair. It is a pi lone pair conjugation. Okay, negative electrons, sorry, lone pair electrons ఫ్రీగా ఉంటాయి కదా, సో ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. రెజొనేటింగ్ స్ట్రక్చర్ రాస్తే ఏమొస్తుంది, CH2 ఈ కార్బన్ మీద నెగిటివ్ వస్తుంది కదా, మైనస్ సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ O CH3 ప్లస్ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఎందుకు రాసాం, అక్కడ ఆక్సిజన్ ఏం చేసింది, లోన్ పేర్ ని డొనేట్ చేసింది. ఓకేనా, సో ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఓకే రైట్. ఇప్పుడు ఈ టూ స్ట్రక్చర్స్ లో ఏ స్ట్రక్చర్ మోర్ స్టేబుల్, ఈ టూ స్ట్రక్చర్స్ లో ఏ స్ట్రక్చర్ మోర్ స్టేబుల్ చూడండి అమ్మా. 1 2 వెరీ గుడ్. ఇది న్యూట్రల్ స్ట్రక్చర్, బేసిక్ ఇది చార్జ్డ్ స్ట్రక్చర్, సో 1 గ్రేటర్ దాన్ 2. న్యూట్రల్ స్ట్రక్చర్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ చార్జ్డ్ స్ట్రక్చర్స్. ఓకేనా, డబల్ బాండ్ సింగిల్ బాండ్ లోన్ పేర్, పై లోన్ పేర్ కాంజుగేషన్. ఓకేనా, పై లోన్ పేర్ కాంజుగేషన్. రైట్, నెక్స్ట్ వన్. Positive lone pair conjugation. Positive lone pair conjugation. Positive lone pair conjugation. CH2 plus single bond O CH3. ఈ సిస్టమ్ ఉండాలమ్మా, పాజిటివ్ కి అడ్జసెంట్ లోన్ పేర్ ఉండాలి. ఇలా ఉంటే పాజిటివ్ లోన్ పేర్ కాంజుగేషన్ అప్లై అవుతుంది. లోన్ పేర్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది కదా లోన్ పేర్ ని, సో CH2 డబల్ బాండ్ O CH3 ప్లస్ ఆక్సిజన్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసింది కదా, సో ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. స్టెబిలిటీ ఏమొస్తుంది, ఫస్ట్ న్యూట్రల్ స్ట్రక్చర్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ చార్జ్డ్ స్ట్రక్చర్స్. బోత్ చార్జ్డ్ స్ట్రక్చర్స్ కదా. రైట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఈ కార్బన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్. కార్బన్ కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఆక్సిజన్ మీద పాజిటివ్ ఉంది కదా, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దీనికి. సో ఈ కాంపౌండ్ లో ఆక్టెట్ ఉంది, దీనిలో ఆక్టెట్ లేదు. ఓకేనా, రూల్ నెంబర్ 2, స్ట్రక్చర్ విత్ ఆక్టెట్ ఈజ్ మోర్ స్టేబుల్. సో ఆన్సర్ ఈజ్ 2 గ్రేటర్ దాన్ 1. స్టెబిలిటీ ఏమొస్తుంది, 2 గ్రేటర్ దాన్ 1. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ చూసామమ్మా ఇక్కడ. ఓకేనా, ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఓకేనా, రైట్, నెక్స్ట్ వన్. క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ వన్, నెగటివ్ ఎంటీ ఆర్బిటాల్ కాంజుగేషన్. empty orbital conjugation. Negative empty orbital conjugation. For example, CH2 minus S CH3. Okay, compound చూడమా. సల్ఫర్ లో వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి కదా,
ఓకేనా. సల్ఫర్ లో వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. సో రెజనెన్స్ రాయొచ్చు. స్ట్రక్చర్ ఏమొస్తుంది? CH2 డబల్ బాండ్ S CH3 మైనస్. ఓకేనా. రైట్. స్ట్రక్చర్ 1, స్ట్రక్చర్ 2. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఉందనుకోండి, 1 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే ఏమొస్తుంది? Cl మైనస్. సల్ఫర్ న్యూట్రల్, ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసాం, సో నెగిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. స్టెబిలిటీ ఎలా కంపేర్ చేయాలో చూడండి. స్టెబిలిటీ ఎలానమ్మా? రైట్, వెరీ గుడ్. ఆక్టెట్ ఉంది కదా, బోత్ ఆర్ చార్జ్డ్ స్ట్రక్చర్స్. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంది, అన్నిటికీ ఉంది ఆక్టెట్. ఈ స్ట్రక్చర్ లో కూడా ఆక్టెట్ ఉంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. నెంబర్ ఆఫ్ బాండ్స్ కౌంట్ చేయండి. 2, 3, 4, 4 + 3 7 covalent bonds. 2, 3, 4, 5, 5 + 3 8 covalent bonds. Number of covalent bonds increases, stability increases. ఓకేనా. రైట్. ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఆ పాయింట్ మీద బేస్ చేసుకొని మనం ఇక్కడ డిసైడ్ చేయలేమమ్మా. ఓకేనా. అంటే చూస్తే మనకు ఆన్సర్ అదే వస్తుంది, నో ప్రాబ్లం. దానికంటే కూడా ఈ టైప్ ఆఫ్ కాంజుగేషన్స్ ఉన్నప్పుడు నెగిటివ్ ఎంటీ ఆర్బిటాల్ కాంజుగేషన్ చూసుకోండి. ఓకే, అప్పుడు ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సల్ఫర్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సల్ఫర్ ఈజ్ ఏ 6th గ్రూప్ ఎలిమెంట్. ఓకేనా. అవుటర్ మోస్ట్ కంటైన్ 6 ఎలక్ట్రాన్స్. ఎగ్జామ్ లో ఇవ్వరు, మనకు తెలియాలి ఆ పాయింట్, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయని. ఓకేనా. 2 లోన్ పేర్స్ ఉంటాయి సల్ఫర్ మీద. Right, next one, CH2 double bond CH, C double bond OH. Double bond, single bond, double bond. Pi conjugation. Pi conjugation. Okay na. So step wise garadam. CH2 double bond CH, C double bond OH. CH2 double bond CH, O minus CH plus CH2 plus single bond CH double bond O minus H. Okay, resonating structure రాశాను. ఓకేనా. రైట్, స్టెబిలిటీ చెక్ చేయాలి. 1, 2, 3. ఓకే. న్యూట్రల్ స్ట్రక్చర్ 1. నెక్స్ట్ బోత్ ఆర్ చార్జ్డ్ స్ట్రక్చర్స్. ఆక్టెట్ ఉందా? లేదు, ఆక్టెట్ లేదు. 2 స్ట్రక్చర్స్ లో ఆక్టెట్ లేదు. సో ఆ పాయింట్ తో మనం డిసైడ్ చేయలేం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ 2, 4, 5, 6, 7, 8. 8 bonds. 2, 4, 5, 6, 7. 2, 3, 4, 5, 6, 7, 8. 2, 3, 4, 5, 6, 7, 8. 8 bonds. Okay. Next, charge separation. Okay, charge separation base చేసుకొని చేయొచ్చు కదా. Lesser the charge separation, more is the stability. More is the stability. So 1 greater than, 2 greater than 3. 1 greater than, 2 greater than 3.
Okay, right. Correct. Next point. Class జరుగుతుందో? Right. Next point. Phenol OH. A type of conjugation amma idi? Double bond, single bond, lone pair. Is a pi lone pair conjugation. Pi lone pair conjugation. Okay, right. Next, benzene with NaH2. Pi lone pair conjugation. Pi lone pair conjugation. Next, benzene with OCH3. Again, pi lone pair conjugation. Plus, minus. Okay, now. ఇవన్నీ కూడా pi lone pair conjugation అమ్మా. Right, next one. C double bond O H. Pi conjugation. Pi conjugation. Minus H double bond plus. Okay. Benzene with CO OH. Carboxylic acid. CO minus OH plus. For example, benzene with NO2, nitrogen dioxide, pi conjugation, NO minus plus. Okay, ఇవన్నీ ఎందుకు రాశానంటే ఒక చిన్న పాయింట్ ఉందమ్మా, జాగ్రత్తగా వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, బెంజిన్ మీద మనం OH గ్రూప్ ని ప్లేస్ చేసాం. ఓకేనా? OH group increases electron density on benzene ring. బెంజీన్ రింగ్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీని ఏం చేసింది? ఇంక్రీజ్ చేసింది. అంటే మనకు ఎలా తెలుస్తుంది? నెగిటివ్ చార్జ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఓకేనా? ఆల్డిహైడ్ గ్రూప్ ని బెంజిన్ మీద ప్లేస్ చేసాం. ఓకేనా? ఇట్ డిక్రీజెస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆన్ బెంజిన్ రింగ్. సో బెంజిన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఓకేనా? If a group increases electron density at ortho and para positions, such groups are called plus M groups. A groups antaru plus M. If a group decreases electron density on benzene ring at ortho and para positions, such groups are called minus M groups. Plus M, minus M. Okay na? Plus M groups means which increases electron density on benzene at ortho and para positions. Okay na? Minus M means which decreases electron density at ortho and para positions. Okay na? Basic ga manaki a point idea undali. Next, ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో మనకి ప్లస్ ఆర్ అని కూడా ఇస్తుంటారు. ప్లస్ ఎం అయినా ప్లస్ ఆర్ అయినా ఒకటే. ఓకేనా? మైనస్ ఎం అయినా మైనస్ ఆర్ అయినా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, benzene with SO3H group
Benzene with SO3H group. Okay, na? Which type of conjugation? Double bond, single bond, double bond. It is a pi-pi conjugation. So benzene gets positive charge minus OH plus. So SO3H is a minus M group. Benzene మీద పాజిటివ్ ఛార్జ్ ని ఇంక్రీజ్ చేసింది. సో ఇట్ ఈస్ ఏ మైనస్ ఎం గ్రూప్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ benzene with amide group C double bond O NH2 amide. It is a pi-pi conjugation. Again, benzene gets positive charge. So CONH2 is a minus M group. Minus M group. Okay, na? Right. For example, OCO NH2. OCO NH2. Oxygen is a sixth group element. It contains two lone pairs. Okay, na? A conjugation ama. Pi lone pair conjugation. Pi lone pair conjugation. C double bond O NH2 plus minus. So OCONH2 is a plus M group. It increases electron density, okay, na, on benzene ring. Next, NHCO CH3. Pi negative, pi lone pair conjugation. Pi lone pair conjugation. C double bond O CH3 minus S. Okay. Emma. Right. Plus M group. Plus M group. For example, acid halides. Double bond, single bond, double bond. Pi-pi conjugation. Double bond C O minus Cl plus. Okay, is a minus M group. For example, CO OR ester pi-pi conjugation. Double bond C O minus OR plus. Okay, na? మీరు ఏ ఫంక్షనల్ గ్రూప్స్ తీసుకున్నా సరే మైనస్ ఎం ఆర్ ప్లస్ ఎం, ఓకేనా, ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. కాంజుగేషన్ బాగా ఐడియా ఉండాలి. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ కాంజుగేషన్ ఉంది ఐడియా ఉంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? రైట్. Right, next one, simple example. OH NaH2. Pi lone pair conjugation. Pi lone pair conjugation. So pi lone pair conjugation. NaH2 plus minus. Both are plus M groups. Both are plus M groups. Which is powerful plus M group?
which is powerful plus M group. Okay na? Decided by electronegativity. Electronegativity of nitrogen less than oxygen. So nitrogen is faster donor compared to oxygen. Okay. So order emosnama NH2 greater than OH. NH2 greater than OH. Okay. Right. For example, OH and O CO CH3. Both are plus M groups. Both are plus M groups, which is more powerful plus M group. Double bond O CO CH3 plus minus, which is more powerful. Very good. First one is powerful plus M group. Okay, now OH is more powerful compared to OCO CH3 due to cross conjugation. Due to cross conjugation. Cross conjugation. Okay. ఈ కేసులో ఆక్సిజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ కంప్లీట్ గా రింగ్ తో రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అవుతున్నాయి. సెకండ్ కేసులో ఓకేనా రింగ్ తో పార్టిసిపేట్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం ఈ సి డబుల్ బాండ్ గ్రూప్ తో కూడా పార్టిసిపేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60% రింగ్ తో పార్టిసిపేట్ అయినాయి అనుకోండి, రిమైనింగ్ 40% సి డబుల్ బాండ్ గ్రూప్ రెజొనెన్స్ లో ఉంటాయి. ఈ కేసులో 100% బెంజీన్ రింగ్ తో రెజొనెన్స్ లో ఉంటాయి. ఓకేనా. సో OH is powerful plus M compared to OCO CH3. ఓకేనా. రైట్, ఇలా నేర్చుకోవాలమ్మా ఆర్డర్స్. ఓకేనా. జనరల్ గా నోట్స్ లో ఏంటంటే మనకి ఎక్స్పెరిమెంటల్ ఆర్డర్ ఉంటుంది. ఓకేనా. ఇలా నేర్చుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే రైట్. Right, next one. Reactive intermediates. Reactive intermediates. Okay now. First one is carbocation. Carbocation. Carbon with positive charge called carbocation. Carbon with positive charge called carbocation. Carbocations are sp2 hybridized. Okay na. Shape is trigonal planar. Okay na. They contains 6 electrons in outermost, so they are electron deficient. Electron deficient species. Carbocations contains diamagnetic nature. Unpaired electrons levu kada, diamagnetic. Okay na. 6 electrons. 6 electrons means electron deficient. Okay. sp2 hybridized. Number of sigma bonds 3. So they contains sp2 hybridization. Trigonal planar shape. Carbocations are stabilized by electron donating groups. Stability of carbocation is directly proportional to plus I plus M. Okay na. Next, hyperconjugation.
హైపర్ కాంజుగేషన్ మనం డిస్కస్ చేయలేదు. ఓకే, డిస్కస్ చేద్దాం అది కూడా. ఓకే, stability of carbocation is directly proportional to plus I plus m hyper conjugation and inversely proportional to minus I minus m minus HC. Okay, right. Preparation of carbocations. Preparations from alkyl halides, sorry, from alkenes. For example, CH3 CH double bond CH2 reacts with HCl hydrochloric acid, okay now, or HF, forms CH3 single bond CH single bond CH3 plus 5 electron shift చేస్తాం కదమ్మా, H plus F minus, ఓకేనా. ఫ్రమ్ ఆల్కహాల్స్ అంటే ఇంటర్మీడియట్స్ అమ్మా, ఇవి రియాక్షన్ మధ్యలో వస్తాయి. ఫ్రమ్ ఆల్కహాల్స్, ఫర్ ఎగ్జాంపుల్ టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్ reacts with concentrated H2SO4. Concentrated H2SO4 forms tertiary butyl carbocation. Okay, tertiary butyl carbocation. Next step లో alkene form అవుతుంది. ఓకేనా, రియాక్షన్ మధ్యలో వస్తాయి ఇవన్నీ కూడా. Right, next one, from carbonyl compounds. From carbonyl compounds, for example acetone తీసుకున్నాం అనుకోండి, CH3 C double bond O CH3. acidification చేస్తే ఏమొస్తుందమ్మా, CH3 COH single bond CH3 plus carbocation, ఓకేనా. అలాగే ఫ్రమ్ amines, for example CH3 CH CH3 NH2. Secondary amines reacts with HNO2 or NaNO2 HCl, forms CH3 CH CH3 N2 plus X minus. ఓకే, N2 గ్యాస్ లీవ్ అయిపోతుంది, లీవ్ అయిపోయి మనకి కార్బోకాటయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. CH3 CH ప్లస్ సింగిల్ బాండ్ CH3. ఓకేనా, ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ అమ్మ, నోట్స్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి, మీరు కూడా రిఫర్ చేయండి. ఓకేనా, అయితే రేపటి క్లాస్ లో వీటి ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. స్టెబిలిటీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి వీటిల్లో. కార్బేనియాన్స్, ఫ్రీ రాడికల్స్, ఓకేనా, నైట్రిన్స్, బెంజైన్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఓకే, నోట్స్ పెడతాను. ఓకే, నోట్స్ ఈరోజు గూగుల్ క్లాస్ రూమ్ లో పెడతాను, ఒకసారి చూడండి. నేను మర్చిపోయి నిన్న న్యూ బ్యాచ్ వాళ్ళకి పెట్టాల్సిన నోట్స్ మీకు పెట్టాను, కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఓకేనా, మీకు పెట్టాల్సిన నోట్స్